హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా బజాజ్ ఫైనాన్స్కి సంబంధించి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్స్ అనమాట. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి ఫంక్షనల్ ట్రైనీకి సంబంధించిన నోటిఫికేషన్ బజాజ్ ఫైనాన్స్కి సంబంధించింది. అంటే ఏ జాబ్ అంటే ఫంక్షనల్ ట్రైనీకి సంబంధించింది అనమాట. వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని అయితే జాబ్లో అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటారు ఫ్రెండ్స్. ఇంకా జాబ్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకు జాబ్ కూడా జస్ట్ రీసెంట్గా అయితే విడుదల చేశారనమాట నోటిఫికేషన్ అనేది. ఇంకా జాబ్ హైలైట్స్లోకి వెళ్తే 0 నుంచి 1 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ విత్ స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ కాన్సెప్ట్. అంటే ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేదా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎవరైనా సరే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు విత్ స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ కాన్సెప్ట్. అంటే వాళ్ళ ఫైనాన్షియల్కి సంబంధించి వాళ్ళ కాన్సెప్ట్లు అనేది నీట్గా అయితే మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. అంటే అర్థం చేసుకొని మీరు ఫైనాన్స్ ఇచ్చేటప్పుడు ఆ కస్టమర్కి అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట ఆ ఫైనాన్స్కి సంబంధించి. అలాగే అసిస్ట్ ఇన్ డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్, సపోర్ట్ ఆపరేషన్స్, అనలైజ్ మార్కెట్ ట్రెండ్స్ అండ్ కొలాబరేట్ విత్ టర్మ్స్. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, వాళ్ళ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అలాగే వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ అంటే మీరు ఫైనాన్స్ ఏమి ఇవ్వాలనుకుంటారో దానికి సంబంధించి, అంటే దాని మీద మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారో కస్టమర్ అనేది ఆ ప్రోడక్ట్ గురించి మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి ఫైనాన్స్కి సంబంధించి, అలాగే మార్కెట్ ట్రెండ్స్ సంబంధించి క్లియర్గా అయితే కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. ఇంకా ఆల్రెడీ చెప్పాను కదా, 0 నుంచి 1 ఇయర్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మనకు ఎన్ని పోస్టులు అనేది మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్ నోటిఫికేషన్లో. దాంతోపాటు ఇది వచ్చేసరికి మనకు బెంగళూరులో అయితే ఉంటుంది. అంటే కంపెనీ అనమాట మనకు బెంగళూరులో ఉంటుంది. కాకపోతే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేసుకోవచ్చు. శాలరీ కూడా మనకు నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్. ఇంకా మస్ట్ హ్యావ్ స్కిల్స్ ఉండాల్సింది ఫైనాన్స్. మీకు మస్ట్ అండ్ షుడ్గా బాగా తెలిసింది ఫైనాన్స్ గురించి తెలిసింటే సరిపోతుంది. గుడ్ టు హ్యావ్ స్కిల్స్. మీకు ఉండాల్సిన స్కిల్స్ వచ్చేసరికి కస్టమర్ సర్వీసు, ఫైనాన్షియల్ సర్వీసెస్, బిజినెస్ గ్రోత్, ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్, ప్రాసెస్ ఇంప్రూవ్మెంటు, బిజినెస్ ఆపరేషన్స్, మైక్రోసాఫ్ట్ ఆఫీసు ఆపరేషన్స్, కమ్యూనికేషన్స్ అండ్ అదర్ ఇంటర్నేషనల్ స్కిల్స్. వీటికి సంబంధించి మీకు ఏవైనా కొన్ని తెలిస్తే సరిపోతుందన్నమాట. మీరైతే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇంకా దాంతోపాటు జాబ్ డిస్క్రిప్షన్లకి అయితే వెళ్ళిపోదాం. అంటే మీరు చేయాల్సిన పని ఆల్రెడీ చెప్పాను కదా, కాకపోతే మళ్ళీ ఒకసారి వాళ్ళైతే రిపీట్ చేశారనమాట. వీఆర్ లుకింగ్ ఫర్ హైలీ మోటివేటెడ్ అండ్ ఎంథూసియాస్టిక్ ఇండివిడ్యువల్ టు జాయిన్ అవర్ టీమ్ యాజ్ ఏ ఫంక్షనల్ ట్రైనీ ఇన్ బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్. అంటే బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ అనే కంపెనీలో అయితే హైలీ మోటివేటెడ్ అంటే కస్టమర్కి మంచిగా చెప్పి వాళ్ళైతే తీసుకునేలాగైతే మీరు చెప్పాలన్నమాట. తీసుకునేలాగా వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. అలాగే చెప్పాను కదా, 1 సంవత్సరం నుంచి లేదా అసలు ఫ్రెషర్ క్యాండిడేట్ ఎవరైనా సరే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి అసిస్ట్ ఇన్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్స్ అండ్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్. వాళ్ళకి కంపెనీకి సంబంధించి సర్వీసెస్ కానీ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ గురించి కానీ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి. దాంతోపాటు సపోర్ట్ బిజినెస్ ఆపరేషన్స్ అండ్ కస్టమర్ సర్వీస్ టీమ్స్. అంటే వాళ్ళ యొక్క కంపెనీ మెంబర్స్ తోటి అయితే మీరు కొలాబరేట్ అయ్యి ఉండాలన్నమాట. అనలైజ్ మార్కెట్ ట్రెండ్స్. ఎప్పటికప్పుడు మార్కెట్ గురించి మీకు తెలుసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు బిజినెస్ గ్రోత్. వాళ్ళ యొక్క కంపెనీకి సంబంధించి బిజినెస్ అయితే ఇంప్రూవ్మెంట్ చేయాల్సి ఉంటుందన్నమాట. డెవలప్ అండ్ మెయింటైన్ రిలేషన్షిప్ విత్ క్లయింట్స్ అండ్ స్టాక్ హోల్డర్స్. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, వాళ్ళకి సంబంధించి అంటే కంపెనీకి సంబంధించి క్లయింట్స్కి లేదా స్టాక్ హోల్డర్స్కి సంబంధించి మీరైతే మంచిగా ఉండాలన్నమాట. ఇంకా ఫైనల్గా జాబ్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి మీకు అంటే మెయిన్గా ఉండాల్సింది స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ కాన్సెప్ట్ అండ్ ప్రిన్సిపల్స్. అంటే కంపెనీకి సంబంధించి మంచి ప్రిన్సిపల్స్ ఇలాంటివన్నీ అయితే మంచిగా మీకు తెలిసి ఉండాలి. దాంతోపాటు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయితే ఉండాలి. దాంతోపాటు ఎబిలిటీ టు వర్క్ ఫాస్ట్ పేస్డ్ ఎన్విరాన్మెంట్ అండ్ మీట్ డెడ్ లైన్స్. అంటే వాళ్ళు ఇచ్చిన డెడ్ లైన్స్ లోపు అయితే మీరు అన్నీ క్లియర్ చేస్తూ ఉండాలన్నమాట. దాంతోపాటు మైక్రోసాఫ్ట్ అయితే తెలిసి ఉండాలి. ఇది గైస్ మొత్తం నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే.
ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి, మీకైతే వెంటనే అయితే రిప్లై ఇస్తా. అంతేకాకుండా ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అస్సలు మిస్ కాకూడదు అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి సంబంధించి అప్లై చేసే లింక్ కూడా ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తా. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.